వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా. ఈరోజు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మధ్యాహ్నము లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత మా ఆయన మేమందరం తినేసినాక మా ఆయన అయితే షాప్కి వెళ్ళిపోయారు. పిల్లలు కూడా పడుకున్నారు. నేను కూడా కాసేపు పడుకొని లేచిన తర్వాత ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నా. ఎందుకంటే పొద్దున జర్నీ చేసేవారికి అంత ఓపిక లేకుండే పని చేసుకోవటానికి. అందుకే కాసేపు పడుకొని లేచిన తర్వాత పనులన్నీ చేసుకోవచ్చులే అని చెప్పేసి మధ్యాహ్నం అయితే ముగ్గురం పడుకున్నాము. ఇంకా మా స్మైలమ్మనైతే ఐస్ క్రీమ్ వచ్చిన తర్వాత సౌండ్ వినంగానే బయటికి వచ్చేసింది ఐస్ క్రీమ్ కొనుక్కోవటానికి. ఐస్ క్రీము రోజు మా ఇంటి ముందుకు వస్తుంది. మా పిల్లలు అయితే కుల్ఫీ అంటే చాలా ఇష్టంగా తింటారండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ సౌండ్ వినంగానే మా మిల్కమ్మ కూడా లేచి కూర్చుంది. తనైతే బయటికి రాలేదు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత తనైతే ఐస్ క్రీమ్ తినేసింది. మా మిల్కమ్మ తినేసింది. ఇంకా ఇక్కడ నేనైతే మా ఆయన ఊరికి వెళ్తే చపాతీ తింటారేమో అని చపాతీ చేసి పెడితే చూడండి తినకుండా మొత్తము వేస్ట్ అయిపోయింది. ఇంకా ఇవి తీసేసి అన్ని బౌలన్నీ సర్దేసుకున్నాను. ఇంక ఇప్పుడు బౌలన్నీ దేమేసుకొని బట్టలన్నీ విండేసుకోవాలా. ఫుల్ బట్టలు అయితే జమ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ వాటర్ని వాడేసుకుంటేనే మళ్ళీ పొద్దున పంపు వచ్చేసరికి డ్రమ్ములు ఖాళీ పెట్టేసుకుంటే వాటర్ నింపేసుకోవచ్చు. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 రోజులు రెస్ట్ దొరకడమేమో కానీ ఇంటికి వచ్చిన తర్వాత చూడండి అంతకంత డబల్ పని అయిపోతుంది. ఎప్పుడైనా సరే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఎంత రెస్ట్ దొరికిద్దో ఇంటికి వచ్చిన తర్వాత నాకు పని అయితే అంత ఎక్కువగా అయిపోతుంది. ఇక్కడ నేనైతే బట్టలకి బౌళ్ళకి సరిపడినన్ని వాటర్ అయితే తీసేసుకొని బకెట్లలో వేసుకుంటున్నా. ఇక్కడ మనకి ఇంకొక డ్రమ్ కూడా వాటర్ ఉంది. ఇవన్నీ కూలర్లో వేసేసుకొని పంపు వచ్చేంత వరకు ఈ వాటర్ తోటే అడ్జస్ట్ అవ్వాలి. నా పని అంతా కంప్లీట్ అయ్యే వరకు 6:30 అయితే అయిపోయింది. ఇంకా పిల్లలకి పాలు పోయలేదు అని చెప్పేసి పాలు అయితే పోసేస్తున్నా. ఇంకా పిల్లలైతే నేను పని చేసుకొని వచ్చేంత వరకు హోంవర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. ఒకసారి డైరీ చెక్ చేసి మరి హోంవర్క్ చేసారా లేదా చూసిన తర్వాత డైరీ సైన్ చేసేస్తే నా పని కూడా అయిపోతుంది. ఇంక ఇక్కడ మీతో ఒకటి చెప్పడం మర్చిపోయాను. నేను వచ్చేటప్పుడు మా మమ్మీ మేడారం వెళ్ళేటప్పుడు మా ఖుషి ఎత్తు బంగారం జోకిచ్చిందంట. వచ్చేటప్పుడు నాకు కూడా బ్యాగులో బంగారం పెట్టేసింది. ఇంకా అదే నేను చూసుకుంటున్నా. ఇంకా చాలా ఉన్నది కానీ వెయిట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే కొంచెమే తెచ్చేసుకున్నా. మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా నా పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అన్నం వండేస్తే మా పిల్లలు తినేసారు. అప్పుడే మా ఆయన వచ్చేసిండు. ఇంకా తనకు కూడా అన్నం పెట్టేస్తే తను కూడా అన్నం తిన్న తర్వాత ఇంకా కూలర్కి వేయడానికి గడ్డి అయితే తీసుకొచ్చేసారు. ఎండ అయితే చాలా బాగా వస్తుందండి. ఈ ఉడకపోతకు అసలు నిద్ర అయితే పట్టట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా గడ్డి పెట్టేస్తే అయిపోతుంది, కూలర్ వేసుకోవచ్చు అని చెప్పేసి తనైతే ఇక్కడ పని స్టార్ట్ చేసిండు. నేనైతే చెప్తున్నా పొద్దున్న నుంచి జర్నీ చేసేసరికి నాకు ఓపిక లేదు, రేపు చేయవచ్చులే అని చెప్తే ఏమొద్దు ఇవాళ చేద్దామని చెప్తే ఇక్కడ కూర్చున్నా నేను. తను షాప్ నుంచి వచ్చేసరికి 9:30 అయింది. ఇంకా కాసేపు తను తిని అటు ఇటు వాకింగ్ చేసేవరకల్లా 10:30 అయింది. ఇప్పుడు ఎందుకు చీకటి అయిపోయింది కదా వద్దంటే కూడా వినకుండా ఇంకా కూలర్ దగ్గర కూర్చొని అయితే తన పని తను చేసుకుంటుండు. ఇక్కడ మా స్మైలమ్మనైతే పడుకుంది. మా మిల్క్ ఏమో మా డాడీకి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇవాళ డాడీకి హెల్ప్ చేస్తుంది. మరి నాకైతే బాగా నిద్ర వచ్చేస్తుందండి. ఇంకా పొద్దున్నుంచి చాలా జర్నీ అయిపోయింది కదా. ఇదండి మరి ఈరోజు వ్లాగు. మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన అమ్మ కుట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. ఓకే బాయ్.